అందరికీ నమస్కారం. ప్రోత్సాహం అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. మన ఇంటి ఆవరణలో మనం ఒక మొక్కను ప్రాణప్రదంగా పెంచుకుంటూ ఉంటాం. 15 లేక 20 రోజులు వేసవి కాలంలో మనం ఇంటి వద్ద లేని సందర్భంలో ఆ మొక్క ఆకులు రాల్చుకొని ఎండిపోతుంది. అపురూపమైన ఆ లేత మొక్కకు ఒక బకెట్ నీళ్లు పోసామనుకోండి, 3వ రోజున చిగురిస్తుంది. మనం ఇచ్చిన ప్రోత్సాహం ఒక వృక్షానికి ప్రాణప్రదమైంది. రహదారి వెంట నడుస్తూ ఉంటే ప్రమాదం జరిగింది. అధిక రక్తస్రావం అయిన పేషెంట్కు మన రక్తపు గ్రూప్ సరిపోయింది. మన రక్తదానంతో అతడు స్పృహలోకి వచ్చి కోలుకున్నాడు. మన ద్వారా ఒక జీవితం, అతని కుటుంబం నిలబడటం మనకు ఎంతో ఆనందాన్నిస్తుంది. 8 ఏళ్ల పాప వేదికపై నిలిచి సభాకంపం లేకుండా అనర్గళంగా, దోషరహితంగా, ఆలోచనాత్మకంగా, ఆసక్తిదాయకంగా ఉపన్యసిస్తున్నది. వేదిక దిగగానే ఆ పాప వద్దకు వెళ్ళి చిన్న బహుమతిని ఆమె చేతులలో ఉంచి అభినందన మందారాలను ప్రశంసల రూపంలో ఆమెలోని భావ వ్యక్తీకరణకు అందజేస్తే భవిష్యత్తులో ఆమె అనర్గళంగా ప్రసంగించగల వక్తగా మారగలదు కదా. సంగీతం, నాట్యకళ, చిత్రలేఖనం, రచన, వ్యాసంగం మొదలైన లలిత కళలకు ప్రోత్సాహం గ్రోమోర్ ఎరువు లాంటిది. వ్యాయామ విద్య, పరుగు పందెం, క్రీడలు మొదలైన వానిలో ఇచ్చే కప్పులు, మెడల్స్ ఇవన్నీ ఆయా రంగాలలో పరిశ్రమ చేసేవారికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయి. విమర్శించడం, దోషాలు ఎన్నడం, నిందించడం, హేళన చేయడం లాంటి కృత్యాలు కర్ణునికి రథచోదకునిగా నియమింపబడ్డ శల్యుని సారథ్యపు పనులు. ఇవి అవతలి వ్యక్తిత్వాన్ని బాధపెడతాయి. తన మనోభావనలలోని వికృత చేష్టలుగా పరిణమిస్తాయి. ప్రశంసించడానికి పెట్టుబడి అంటూ ఏమీ ఉండదు. ఒక మంచి మాటే. మంథర విషపు మాటలు రాముణ్ణి అడవులకు పంపాయి, దశరథుణ్ణి లోకాలకు పంపాయి. కలియుగ ధర్మం కాబట్టి మంథర వంశీయులు ఇంకా భూమిపై ఉన్నారు. వారికి చేతనైంది పుల్లవిరుపు మాటలే. వాటి ఫలితాల పట్ల వారికి బాధ్యత లేదు. మనం విద్యావంతులం, వివేకవంతులం, ఈ దేశ సంస్కృతి సభ్యతలకు వారసులం. మనలో దాగి ఉన్న అద్భుతాలను వెలికి తీసే బాధ్యత గల పౌరులం. అందుకని కొంచెం మంచి బీజరూపంలో ఏ వ్యక్తిలో గుప్తంగా ఉన్న ప్రోత్సాహమనే నీటితో తడిపి వెలుపలికి మొలకల రూపంలో వెలువరించడంలో మనం ముందు ఉండాలి. వ్యతిరేక భావాలను నిలువరించాలి. సకారాత్మక భావన జలధిని భూమిపైన పారించి గుప్తంగా ఉన్న శక్తులకు, కళలకు స్వాగత సత్కారాలను అందచేయాలి. అమావాస్యకు ఆహ్వానం కాదు. మనం చేయవలసింది పున్నమి వెన్నెలకు పట్టాభిషేకం చేయాలి. 1000 పూలను వికసించని అనేది చైనా దేశపు సామెత. అది విశ్వవ్యాప్తమై 1000 వేణువులు మ్రోగని, 1000 కోయిలలు పాడని, 1000 నెమళ్ళు ఆడని అనే అభ్యుదయ గీతంగా విరాజిల్లాలని మనం కోరుకోవాలి. ధన్యవాదాలు.